జడియను బెదర. పడదాం నోరి, ఇంకా గట్టిగా పడాలి, చప్పట కొడదాం, చేతులు పైకెత్తి. నా యేసు అలలతో కొట్టబడినా నా నావలో నీ ఉండగా, అలలతో కొట్టబడి నా ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును, అభయమిచ్చి నన్ను అందరికి చేర్చును. జడియను బెదరను, నా యేసు నాతో. జడియను బెదరను, నా యేసు నాతో ఉండగా. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం. ఈరోజు దేవుడు ఇచ్చే వర్తమానం తొందరగా ముగిస్తాను నేను. యెషయా గ్రంథము 62వ అధ్యాయము. యెషయా గ్రంథం 62వ అధ్యాయము మొదటి నుండి చదువుదాం. సియోను. అందరూ బైబిల్ తెరవండి. 62వ యెషయా గ్రంథం 62వ అధ్యాయము మొదటి వచనం. సియోను నీతి నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. యెరూషలేము పక్షమందు, చూడండి, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనములు నీ నీతిని కనుగొనును. అందరూ కూడా ధ్యానం చేయండి. జనములు నీ నీతిని కనుగొనును. రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను 3 అంకెలు చదివినప్పుడు మీరు అందరూ గట్టిగా చదవాలి ఈ వర్డ్. 62వ అధ్యాయం మొదటి వచనం, 2వ వచనం, 3వ వచనం. స్టడీ 1 2 3. సియోను నీతి సూర్యకాంతి వలె కనపడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. ఆ జనములు నీ నీతిని కనుగొనును. రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మగుటముగాను ఉందువు. దేవుడు ఇచ్చే గొప్ప మాట ఏంటంటే, యెరూషలేము గురించిన మాట దేవుడి దినాన్ని మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏంటంటే, సియోను నీతి సూర్యకాంతి వలె కనపడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. దేవుడు మీ పక్షముగా ఉన్నాడు. దేవుడు మీ పక్షముగా ఉండి యుద్ధము చేస్తున్నాడు ఆల్రెడీ. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే నీ ప్రార్థన, నీ యథార్థత సూర్యుని వలె బయటకు వస్తుంది, సూర్యకాంతి వలె. నీ యథార్థత, నీ ప్రార్థన జీవితము, నీ మంచి మనసు, నీ మంచి మనస్సాక్షి, నీ ధర్మకార్యాలు ఏది కూడా ఒక సాక్ష్యార్థంగా ఉండలేకపోతున్నాయని బాధపడుతున్నావు కదా. ఏంటి సమస్యలని? ఆనాడు ఇజ్రాయేల్ దేశం గురించి, ఇశ్రాయేలు పక్షముగా దేవుడిస్తున్న గొప్ప మాట ఏంటంటే, వారిని ఎంతమంది అణిచివేయాలని అనుకున్నా ఈరోజు ఈ వాగ్దానం ఆల్రెడీ నెరవేర్పులో ఉంది ఇజ్రాయేలీలకి. ఆమేన్ హల్లెలూయా.
గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ చిన్న దేశమైన చిన్న సమాజమైన కానీ ఆయన మౌనముగా ఉండడు పైనుండి. నేను ఊరుకోను, నేను ఊరకుండను, సైలెంట్గా ఉండను. నీతి సూర్యకాంతి వలె కనపడ వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. హల్లెలూయా. దేవుడు బలమైన మాట మీకు ప్రతిష్ఠ చేస్తున్నాడు. మీరు దీన్ని పొందుకోండి. మీకు జరిగిన అన్యాయము, మీకు జరిగినటువంటి అన్యాయానికి దేవుడు చూస్తూ ఊరుకోడు. నీకు న్యాయము జరిగే వరకు ఆయన మౌనముగా ఉండడు. ఆయన సైలెంట్గా ఉన్నాడు. అంత ఎలా జరుగుతుంది అలా జరుగుతుందని అనుకుంటామేమో. దేవుని ఉగ్రత అవతల మీదకి రాబోతా ఉంది, శత్రువు మీదకి వెళ్ళబోతా ఉంది. ఇందాక చూడండి, మనం ప్రార్థనిస్తున్నాం. 62 సంవత్సరాల క్రితం వారు భూమి దొంగిలించిన వారికి దేవుడు వాళ్ళ మనసు ఎలా మార్చాడంటే, వారు చెప్పిన మాటల యొక్క విధానం ఏంటంటే, మనం ఏది చేసినా మట్టి అయిపోతుంది, ఏది చేసినా ఫలించట్లేదు. ఎందుకంటే ఆ స్థలం మనం అన్యాయముగా దొంగిలించాము, అందుకనే మనకి ఇలా జరుగుతుందని వారికి సత్యాన్ని దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా చెప్పండి. దేవుని ఆత్మ వారికి బయలుపరచడం ద్వారా వారు వచ్చి కాళ్ళ మీద పడ్డారు. మీ స్థలం మాకొద్దు, తీసేసుకోండి. మీది తీసుకున్నప్పటి నుంచి మాకు అసలు బ్లెస్సింగ్ లేదు. ఇది ఎవరు చేశారంటే, దేవుడు ఆ దీనుల పక్షముగా ఉండి అక్కడ కార్యము జరిగించాడు. ఆమేన్, హల్లెలూయా. నీ ఇంటి పక్షముగా, నీ వ్యాపార పక్షముగా, నీ వ్యవస్థ పక్షముగా, నీ కుటుంబ పక్షముగానే, నీ పక్షముగా ఆయన నిన్ను నిలబెట్టు వరకు, నువ్వు నిలబడే వరకు ఆయన ఊరకనే ఉండడు. నీ వదిలిపెట్టినా, నువ్వు సైలెంట్గా ఉన్నా, ఆయన మెలకుగా ఉండి ఆయన నీకు నీ జీవితాన్ని దీపస్తంభముగా వెలుగులోకి వచ్చే వరకు ఆయన కృప నీతోనే ఉంటుంది, ఆయన మహిమ నీతోనే ఉంటుంది. ఎంత పెద్ద మాట అంటే, నేను ప్రార్థనలో ఈ మాట నాకు కనపడినప్పుడు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. నీకెవరు లేరని అని ఏడుస్తున్నావు కదా, ఎవరో ఉండని అవసరం లేదు. నీకు నీ పక్షంగా ఎవరు లేరు కనుకనే బలమైన వాడు నీ పక్షముగా ఉన్నాడు. హల్లెలూయా. మన బంధువులు, మన స్నేహితులు మన పక్షముగా ఉండారని అనుకుంటాం. కొన్ని సమయాల్లో మనం వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తేనే కానీ, అవును కదా, మీకు ఈ కష్టం కదా, చూద్దాం, ఆలోచిద్దాం అంటారు. కానీ రాత్రి పగలు నీ పక్షముగా దైవ సన్నిధి ఉన్నది, ఊరకనే లేదు. ఎలాగుంటుందంటే అక్కడ చెప్తున్నాడు, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను, మౌనముగా ఉండను. ఎప్పుడు వరకు అంటే, సియోను నీతి సూర్యకాంతి వలె కనపడే వరకు. హల్లెలూయా. నీవు జనముల మధ్య ఆశీర్వాదంగా నిలబడే వరకు లేదు. వారి పక్షముగా దేవుడున్నాడు, అందుకనే వారు విజయము సాధించారని ప్రజలందరూ చెప్పుకునే వరకు ఆయన ఊరకనే ఉండడు. హల్లెలూయా. ఒక్కడున్నాడు నీ పక్షంగా, నా పక్షంగా ఒకడున్నాడు. ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది ఏమన్నాడు, జనములు నేను ఊరుకుండనే ఉన్నాను కనుకనే నేను పని జరిగిస్తున్నాను. ఎక్కడెక్కడ ఎవరి మనసులు ఎలా మార్చాలో, ఎవరెవరిని ఎలాగ అణిచివేయాలో నీ కోసం నేను పని చేస్తున్నానని చెప్తున్నాడు. చెప్తూ జనములు నీ నీతిని కనుగొనును. నువ్వేంటో, నీ బలమేంటో, నీ మనసు ఏంటో ప్రజలు చూస్తారు. చదవండి. రాజులందరూ నీ మహిమను చూచెదరు. ఆమేన్, హల్లెలూయా. ఒక్క మాట చాలండి దేవుని మాట బ్రతకటానికి. ఏంటి? ఒక్క మాట చాలు. రాజులందరూ నీ మహిమను చూచెదరు.
యెహోవా నియమింపబోవు యెహోవా నియమింపబో క్రొత్త పేరు కొత్త పేరు నీకు నీకు పెట్టబడును. ఈ సంవత్సరం ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు. నీ కుటుంబంలో దేవుడు విజయము న్యాయము 100% జరిగిస్తున్నారు. రెండోది, న్యాయం జరగటమే కాదు, మీరు వెలుగులోకి రాబోతున్నారు. నేను కోరుకుంటాను, తైలాభిషేకానికి వస్తున్న అందరూ కార్లు, సొంత కార్లు వేసుకురావాలి. అందరికీ ఆస్తి ఉండాలి, అందరికీ ఐశ్వర్యం ఉండాలి. మీరందరూ బోల్డ్ అంత బంగారం వేసుకురావాలని ప్రార్థన చేస్తున్నాను. మొన్నే మొదలెట్టాను బంగారం ప్రార్థన. ఎందుకంటే క్రిస్మస్కి ఎవరు ఇవ్వలేదు బంగారం, ఎందుకంటే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అప్పుడు నేను అడిగాను దేవుడిని, ప్రభు వీళ్ళు ఇవ్వలేకపోతున్నారంటే వీళ్ళ దగ్గర లేదు, లేనప్పుడు ఎలాగిస్తారు? ఉన్నదిస్తే మళ్ళీ భర్త ఊరుకోడు, అత్తగారు ఊరుకోదు. నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నాను, ఈ నెల నుండి 12 మాసాలు వారి కష్టార్జితను ఆశీర్వదించి మరింత బంగారం ఇవ్వండి అని అడిగాను. నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. మీరు మీ పొలాలు పనిచేస్తాయి, మీ కష్టము దీవెనలోకి వస్తుంది. మీరు అనుకోవచ్చు బంగారం బోలు అంత రేట్ అయిపోయింది కొంటామా అని. ఎక్కువ అయిపోయినప్పుడే కొంటావు నువ్వు. తక్కువ ఉన్నప్పుడు అందరూ కొంటారు, ఎక్కువైనప్పుడు ఎవడు కొండు. దీనులైన మనల్ని 7 అంతలుగా ఆయన ఆశీర్వదించి లెక్క లేకుండా కొంటావు నువ్వు. అది క్రైస్తవ ఆశీర్వాదం. ఆమేనండి. మీరందరూ ఎలా రావాలి? మళ్ళీ డిసెంబర్లో, మళ్ళీ జనవరికి. గట్టిగా చెప్పాలి, సరిగ్గా చెప్పట్లేదు. బీరోలో పెట్టుకుని లాకేసుకుని మురికి చీర కట్టుకుని వస్తావా? మీరందరూ వచ్చే డిసెంబర్, మళ్ళీ జనవరి పట్టు చీరలు కట్టుకు రావాలి. మీరందరూ దిగేసుకుని రావాలి, బంగారంతో రావాలి. ఇంకా ఏం చేయాలి? ఇంకా ఇలాగ చెవులు సాగిపోయి అంతంత బరువైన పెట్టుకోవాలి. అందరూ అడగాలి, ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు, ఎంత పెళ్లి కూతురులో తయారయ్యంటే, పెళ్లి కూతురులాగా చేసిన పరిశుద్ధుని దగ్గరికి వెళ్తున్నానని చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. మీరందరూ బాగుంటారు, మీరందరూ ఆశీర్వదించబడతారు. మీరందరూ కొత్తగా డాక్యుమెంట్స్ పట్టుకొచ్చి నా చేత ప్రార్థన చేయించుకుంటారు. దైవజనుడు ఈ భూమి ఇచ్చాడు దేవుడు, దైవజనుడు ఈ పొలం ఇచ్చాడు దేవుడు, ఆస్తినిచ్చాడు. మిమ్మల్ని అనాథులుగా విడువాడు. మీ గుండె నిండా యేసుని చేర్చుకోండి, గుండె నిండా వాక్యం పెట్టుకోండి, బలమైన విశ్వాసంతో ఉండండి. ప్రియులరా, రాజులు నీ మహిమను చూచెదరు. గొప్ప గొప్ప వాళ్ళు నీ గురించి వింతగా చెప్పుకుంటారనమాట. నీ గురించి గ్రూపులయ్యి డిస్కషన్ చేస్తారు. దరిద్రుడు అయిన నీ గురించి, దరిద్రురాలుగా ఉన్న నీ గురించి, నా గురించి రాజులు మాట్లాడుకునే స్థాయికి దేవుడు నీ స్థితిని హెచ్చిస్తాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరెవ్వరూ భయపడకండి. ఈ సంవత్సరం మంచి వాగ్దానం ఉంది. వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా నియమింపబో కొత్త పేరు నీకు పెట్టబడును. ఏంటి ఆ పేరు? మీ కొత్త పేరు. ఎస్, నీవు యెహోవా చేతిలో, ఆమేన్, నువ్వు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, దేవుని చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ రోజు నుండి దేవుని కృప ఏంటంటే, దేవుని చేతిలో భూషణ కిరీటముగా ఉంటావు. అంటే దేవుని చేతిలో ఒక ఆభరణముగా ఉంటావు, ఒక అలంకరణగా ఉంటావు. నీ పిల్లల్ని చదువు లేదు, అది లేదు, అందము లేదు, ఎవడో చేసుకోడు, నీకు ఉద్యోగం రాదు, మీ బ్రతికింతే అని అవమానం చేస్తున్నారేమో. వారి మధ్య దేవుడు నీకు ఒక కొత్త పేరు పెడుతున్నాడు. నీవు దేవుని చేతిలో భూషణ కిరీటముగా ఉంటావు. మనం అందరం ఎవరి చేతిలో ఉంటాం? మనుషుల చేతిలో కాదు, దేవుని చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగా,
రాజకీయం చేసేవాళ్ళు వేరు, రాజకీయం వేరు. రాజకీయ మకుటం అంటే అధికారాన్ని నిర్మించువారుగా ఉండటం. ఆమేన్. కొంతమంది రాజకీయం చేస్తారు, ఇంకొకరిని బాధ పెట్టేలాగా చేస్తారు. ఆ రాజకీయం కాదు. ఈ రాజకీయం ఏంటంటే మకుటము కంటే నీవు నీ ఇంటిని దీవెనగా నిర్మించుకుంటావు. నీవు నీ కుటుంబంలో నీ బిడ్డని సమాజంలో ఆశీర్వాదకరంగా తెలివితేటలుగా నిర్మించుకుని నువ్వు నిలబడతావు అనమాట. ఆమేన్, హల్లెలూయా. రాజకీయ మకుటముగా ఉంటావు. నీ ఆస్తిని నీవే నిర్మించుకుంటావు. ఎవడో నీకు ఆస్తి ఇవ్వడు, ఎవడో నీకు ఇవ్వనవసరం లేదు. నీవే నీ చేతులతో నీ కష్టముతోటే నిలబడతావు. భూషణ కిరీటముగా ఉంటావు. హల్లెలూయా చెప్పండి, గగటి హల్లెలూయా చెప్పండి, గగటి హల్లెలూయా చెప్పండి. కొత్త పేరు ఏంటంటే భూషణ కిరీటముగా ఉంటావు. మీరందరూ ఆశీర్వదించబడతారు. ఏడవకండి. దుఃఖముతో ఇంటి దగ్గరుండి నిద్రపోకుండా తెల్లవార్లు మెలకుగా ఉంటున్నావేమో, ఏడవకు, భయపడకు. బిడ్డ ఏమైపోతాడో, బిడ్డ ఏమైపోతుందో, ఈ కోర్టులో ఇదేమవుతుందో, ఈ అమ్మాయి ఏమవుతుందో, ఈ అబ్బాయి ఏమవుతాడో, నా తండ్రికి ఏమవుతుందో, మేము ఏమైపోతామో అని భయపడకండి. 100% దేవుడు మీకు న్యాయము జరిగిస్తున్నాడు. మీకు న్యాయము జరిగే వరకు ఆయన ఊరకుండడు, ఆయన మౌనముగా ఉండడు. రాజులు నీ మహిమను చూచి వచ్చెదరు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. ఒక ప్రవక్తగా నా ద్వారా దేవుడు ప్రకటించాడు. ఆయన మీ మీద కృపను విస్తరింపచేసి ఆయన దానిని నెరవేర్చును గాక. అందరూ లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడే. మీరు బలముగా ఉండండి, ధైర్యముగా ఉండండి. దేవుని కార్యాలు, ఏ రోగము మిమ్మల్ని కలవర పెట్టలేదు, ఏ దైవపు శక్తి మిమ్మల్ని కోల్చలేదు, ఏ చేతబడి శక్తి, ఏ శత్రుత్వము నీ ఎదుగుదలను ఆపలేదు. నువ్వు ఎదిగే వరకు నీ నీతి సూర్యకాంతి వలె. సూర్యకాంతిని ఎవడు ఆపలేడు. సూర్యుని వెలుగు ఎవడు చేయి పెట్టిన ఆగదది, ఎవడు ఎంత బ్లాక్ షీట్ పెట్టినా ఆగదది. అది ప్రకాశిస్తూనే ఉంటుంది. అది దేవుని వెలుగు నీ మీద ఉన్నది. ఎక్కడున్నవారు అక్కడ నిలవబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, నువ్వు ఉన్నావు నాకు చాలయ్యా, నీ సన్నిధి నాకు కావాలి బాబు. ఈరోజు నీ దాసుని ద్వారా బలమైన దీవెనలు కుమ్మరించావు. ఆనాడు యెషయా ప్రవక్తని, ఆనాడు ఇర్మియా ప్రవక్తని, యెహెజ్కేలు ప్రవక్తని దేవుడు ఎన్నుకుని ప్రాంతాల మీద ఆశీర్వాదకరంగా మాట్లాడిస్తూ ఉండేవాడు. ఈ కృపాకాలంలో దేవుడు దైవజనుడు నీ ముందు నిలబెట్టి మాట్లాడిస్తున్నాడు. నా పాపాలు క్షమించని అడగండి. చేతులు లాగుతున్నా సరే 2 చేతులు పైకెత్తి, నా చేతిలో దోషాన్ని తీసివేయి, నా చేతిని నీ ఆత్మతో నింపు బాబు, నీ ఆత్మాభిషేకము నా చేతికి దయచే, నీ ఎదుట నేను చేసిన పాపాన్ని క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. అందరూ 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించండి, నన్ను 2 అంతలుగా దీవించండి. నువ్వు ఉన్నావు కదా, నువ్వు మౌనంగా ఉండనన్నావు, ఊరకనే ఉండను. మీ నీతి సూర్యకాంతి వలె వెలుగులోకి వచ్చే వరకు, ప్రకాశించు వరకు, నీకు నెమ్మది కలిగే వరకు ఆయన నీ పక్షముగా ఉన్నాడు. అది శాశ్వత కాలము విజయముగా ఉంటుంది. 2 చేతులు శిరస్సు మీద పెట్టుకోండి. అడగండి మీకు ఏం కావాలో. పాపాలను ఒప్పుకొని క్షమించమని అడిగి, నీ యుద్ధ రంగములో ఆయన ఉన్నాడు తోడుగా. ఆయన నిన్ను విడిచిపెడతాడని అనుకుంటున్నావా? విడిచిపెట్టేసాడని అనుకుంటున్నావా? నేను ఒంటరి అయిపోయినని అనుకుంటున్నావా? ఆయన నిన్ను ఒంటరిగా విడవలేదు. నీ నీతి సూర్యకాంతి వలె ప్రకాశించు వరకు నేను మౌనముగా ఉండనన్నాడు.
నీ వెనకాల బలమైన ఆశ్రయం ఉంది. నీ ముందు గొప్ప రాజమార్గం ఉంది. నీ కుడివైపున దేవుని దూతలున్నాయి. నీ ఎడమ వైపున షకీనా దూతలున్నాయి, సెరూబులున్నాయి. నీ చుట్టూ బలమైన కోట ఉన్నది. భయపడద్దు, భయపడద్దు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకుని ఆశీర్వదించు బాబు అని అందరూ ప్రార్థనలకు రండి. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. మరలా నువ్వు కట్టబడతావు, నువ్వు నెమ్మలిస్తావు, నెమ్మది పొందుతావు. ప్రార్థన చేయండి, మంచి సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.